మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ బన్నీ వీళ్ళిద్దరిని కలిపేందుకు చాలా సీరియస్ ప్రయత్నాలు అయితే మొన్నటి వరకు జరుగుతూ వచ్చాయి. ఎంత సీరియస్ ప్రయత్నాలు జరిగాయంటే అటు అల్లు అరవింద్తో పాటు ఇటు మెగాస్టార్ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు. ఎలాగైనా సరే అల్లు అర్జున్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్తో రాయబారం చేయించాలి, అదేవిధంగా ఆయనతో కూర్చోబెట్టాలి అన్న చర్చ కూడా జరిగింది. సో ఆ సమాచారం కూడా బయటికి లీక్ అవడం జరిగింది. మీడియాలో కూడా చాలా రోజుల పాటు హడావిడి జరిగింది, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో. ఈ టోటల్ ఎపిసోడ్లో మెగాస్టారే రాయబారం వహించబోతున్నారన్న చర్చ కూడా బయటకు వచ్చింది. కానీ ఇంత ప్రయత్నాలు జరిగినా, ఇన్ని చేసినా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ని మీట్ అయ్యేందుకు కానీ, అల్లు అర్జున్తో కూర్చునేందుకు కానీ పవన్ కళ్యాణ్ అంత సుముఖంగా లేరు. పవన్ కళ్యాణ్ అంత ఈజీగా ముందుకు వచ్చిన సిచ్యువేషన్ కనిపించట్లేదు. నిజానికి మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్కి ఇలాంటి యాటిట్యూడ్ ఎప్పుడూ కూడా లేదు. ఆయన ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తానంటూ కూడా మొన్నటి ఎన్నికలకు ముందు మాట్లాడారు. తనకి ఆ స్థాయిలో సఫికేషన్ కలుగజేసి, ఆ స్థాయిలో తన పిల్లలను కూడా రోడ్డు మీదకి లాక్కొచ్చి, ఆ స్థాయిలో తన సినిమాలను, తన రాజకీయాలను, తన పెళ్లిళ్ళ వ్యవహారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చిందరవందర చేసే ప్రయత్నం చేసిన. బట్ ఎలక్షన్ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మేము ఎప్పుడూ కూడా వెండెట్టా పాలిటిక్స్ చేయం జగన్మోహన్ రెడ్డి తరహాలో అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా కక్ష లేదు, ఆయన తీసుకున్న నిర్ణయాలను నేను వ్యతిరేకిస్తాను, ఆయన పాలసీలను వ్యతిరేకిస్తాను అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇక ఎన్నో అవకాశాలు వాళ్ళ ముందున్న వైసీపీ శ్రేణులు ఎక్కువ చేసినప్పుడు వాళ్ళని వార్న్ చేశారు. కానీ ఎక్కడ ఈ రోజున ఆ స్థాయిలో వాళ్ళని వెండెట్టా పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి తరపులో తీసుకెళ్లి నోరెత్తితే లోపలేసే ప్రయత్నాలు ఎక్కడ పవన్ కళ్యాణ్ వైపు నుంచి కానీ, అటు చంద్రబాబు వైపు నుంచి కానీ జరగలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ చాలా సానుకూలంగా తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే యాటిట్యూడ్ ఆయనకు ఉంది అనేది ఆయన సన్నిహితులు చెప్పే మాట. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎందుకు బన్నీ విషయంలో అంత స్టబ్బోరన్గా ఉన్నారు, ఎందుకు బన్నీని కలవడానికి కూడా ఆయన ఆ స్థాయిలో ఆలోచన చేస్తూ ఉన్నారు. మెగాస్టార్ లాంటి వాళ్ళు చెప్పినా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చెప్తే తన అన్న మాటను శిరసావహిస్తానంటూ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ఆ స్థాయిలో గౌరవప్రదంగా ఉంటారు, వాళ్ళిద్దరు బాండింగ్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటిది మెగాస్టార్ ఇనిషియేట్ చేసినా కూడా బన్నీ విషయంలో మాత్రం ఎందుకు అంత స్టబ్బోరన్గా పవన్ కళ్యాణ్ ఉండిపోయారు. అల్లు అరవింద్ లాంటి వాళ్ళని కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ అంత లైట్ తీసుకున్నారు. ఈవెన్ రామ్ చరణ్ రిలీజ్ మూవీ ఉంది ఏదైతే గేమ్ చేంజర్, ఆ ఈవెంట్కి వచ్చి ఆ స్థాయిలో రామ్ చరణ్ ఆకాశానికి ఎత్తేసారు బన్నీతో కంపేర్ చేస్తూ కూడా. అంత చేసిన పవన్ కళ్యాణ్ బట్ బన్నీ విషయంలో మాత్రం అంత స్ట్రాంగ్ ఫోర్స్గా ఎందుకు నిలబడ్డారు? వాళ్ళిద్దరికీ అంత కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణం ఏంటి? మెగా స్టార్ మొదలుకొని ఈరోజు అల్లు అరవింద్ దాకా చేసిన రాయబారం ఆ స్థాయిలో నిలబడకపోవడానికి, ఆ స్థాయిలో వర్కౌట్ కాకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా అటు బన్నీ అభిమానులు సైతం డైలమాలో పడేస్తూ ఉన్నాయి. అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ సిచ్యువేషన్ అసలు అర్థం కావట్లేదు. ఒకవైపు అటు చూస్తే ఫ్యామిలీ మెంబరే బన్నీ, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకు అల్లు అరవింద్ కూడా మొన్ననే కలిశారు. ఆయన అంత సత్సంబంధాలు ఉన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం బన్నీ విషయంలో అంత స్ట్రాంగ్గా నిలబడడానికి కారణం ఏంటి అంటే నిజంగానే కారణాలు ఉన్నాయి. వాటిని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే పెద్దగా అటు ఎక్కడైతే మనం చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్కి తన మామయ్య అవుతారు, ఆ మామయ్యతో ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్కి కాన్ఫ్లిక్ట్ వచ్చిందో పెద్ద కారణాలు ఉండవు కొన్ని విషయాలు, ఎందుకు వస్తుంది, ఎంత ఈగోస్ ఉంటాయి అనేది. అలాగే సేమ్ అటు పవన్ కళ్యాణ్కి ఇటు బన్నీకి కూడా అంతే కాన్ఫ్లిక్ట్ రావడం జరిగింది. ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ తన మామయ్యతోని అదే ఎలాగైతే ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చారో, కొన్ని అనివార్య కారణాలతో బన్నీ కూడా ఆ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అది తెలిసి కూడా చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నారు అనేది ఆయన అభిమానులు కూడా ఒప్పుకుంటున్న విషయం. ఈ రోజున మనం చూసినట్లయితే అసలు బన్నీ కెరీరే మెగాస్టార్ లాంటి వాళ్ళ వల్ల స్టార్ట్ అయింది. అల్లు రామలింగి లాంటి వాళ్ళకి అల్లుడైనా సరే చిరంజీవి ఎక్కడ ఇంపాక్ట్ తన మీద చూపించుకోలేదు. అంతకుముందు ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. ఆయన అల్లుడు కాకముందు నుంచే ఒక సుప్రీం హీరోగా ఎమర్జ్ అవ్వడం వెనుక, ఒక మెగాస్టార్ అనే ఇమేజ్ రావడం వెనుక ఎన్నో రాత్రులు కష్టం ఉంటుంది, అంత ఈజీగా రాదు ఆ పేరు. దెన్ ఆయన డ్యాన్స్లో చూపించే ఒక గ్రేజ్ కావచ్చు, ఫైట్లో చూపించే ఒక ఈజ్ కావచ్చు, తనకు ఆ సుప్రీం హీరో ఇమేజ్ కానీ మెగాస్టార్ ఇమేజ్ని తీసుకొచ్చింది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. రాజ్ కపూర్ ఫ్యామిలీ ఎలాగైతే కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్లో ఉందో ఆ స్థాయిలో తను కూడా మెగా ఫ్యామిలీని ఆ స్థాయిలో చేయాలనుకున్నాను, అందుకే ఈరోజు నా కాంపౌండ్ నుంచి ఇంతమంది హీరోలు రావడం జరిగింది అంటూ కూడా ఆయన మాట్లాడారు. అలా ఈరోజు అంతమంది హీరోలు రావడానికి కూడా చిరంజీవి వాళ్ళందరికీ ఒక బేస్ ఏర్పాటు చేశారు, ఇంక్లూడింగ్ అల్లు అరవింద్, ఇంక్లూడింగ్ అల్లు అర్జున్. చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. వాళ్ళిద్దరూ బావమరుదుల కంటే కృష్ణార్జునుల సంబంధం ఎక్కువగా ఉండేది వాళ్ళిద్దరి మధ్య. ప్రజారాజ్యంలో వాళ్ళిద్దరిని సన్నిహితంగా చూసిన వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది ఆ విషయం. ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య పొరపొచ్చాలు అంతగా ఉండవు కూడా. అక్కడి నుంచి చూస్తే బన్నీకి డెబ్యూ మూవీస్ కూడా చిరంజీవినే ఇచ్చున్నారు తన సినిమాల్లో కొన్ని మూవీస్లో. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఎలాగైతే ప్రజారాజ్యం పెట్టిన సమయంలోనే అటు రామ్ చరణ్ కెరీర్ అండ్ బన్నీ కెరీర్ ఈక్వల్గా ఎదుగుతూ వచ్చింది, ఇద్దరికి మంచి మూవీస్ పడుతూ వచ్చాయి. అక్కడే చిన్న చిన్న ఈగో క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అల్లు అరవింద్ హీరో కాదు,
చిరంజీవి ప్రొడ్యూసర్ కాదు కాబట్టి అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలాగే ఉంటూ వచ్చింది. ఎవరికి ఎవరు కాంపిటీషన్ కూడా కాలేదు. బట్ ఒకేసారి వాళ్ళిద్దరు బన్నీ కెరీర్ అండ్ చెర్రీ కెరీర్ ఒకేసారి స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఈగోస్, ఆ చిన్న చిన్న క్లాషెస్, హిట్స్ అండ్ ఫ్లాప్స్ విషయంలో కూడా చర్చ ఎప్పుడూ జరుగుతూనే వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో చాలా ఎక్కువ అవుతూ వచ్చింది. అయితే వీటన్నిటికీ ఆ ఫ్యామిలీలో అతీతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. సినిమాల్లోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే మెగా ఇమేజ్ తన మీద పడకుండా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. పవర్ స్టార్ అనే బిరుదు రావడం అయితే అంత ఈజీ కాదు. సపరేట్ ఒక ఫ్యాన్ బేస్ని సౌత్ ఇండస్ట్రీలో పార్టీలకు అతీతంగా అండ్ పొలిటికల్ పార్టీస్కి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఒక హీరో వర్షిప్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలా మెగాస్టార్ మావయ్య అయితే పవన్ కళ్యాణ్ కూడా మావయ్య అవుతారు బన్నీకి. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి జై కొట్టమని అడిగితే ఆయన ఫ్యాన్స్ నేను కొట్టను బ్రదర్ అంటూ కూడా ఓపెన్గా దొరికిపోయారు ఆయన. తన మావయ్య కాబట్టి తన మావయ్య తనకే మావయ్య అయినప్పుడు స్పెషల్గా జైలు ఎందుకు బ్రదర్ ఉంటే సరిపోయిండేది. బట్ అక్కడి నుంచే కూడా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆయన టార్గెట్ అవుతూ వచ్చారు. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియా కూడా చీలిపోయింది అప్పటి నుంచి. తర్వాత రోజుల్లో వచ్చిన అనేక ఇష్యూస్ వాళ్ళిద్దరిని దూరం జరుగుతూ వచ్చాయి. ఈ గ్యాప్ని ఫిల్ఫిల్ చేసేందుకు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు అల్లు రామలింగేశ్వర సదయంచి ఉత్సవాల కేంద్రంగా ప్రయత్నం చేసినా బట్ ఆ గ్యాప్ మాత్రం ఫుల్ఫిల్ కాలేదు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ కెరీర్ కూడా RRR లాంటి మూవీలతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా మారితే దాన్ని ఇటు పుష్ప లాంటి మూవీలతో నేషనల్ అవార్డు కొట్టేశారు అల్లు అర్జున్. ఇక ఆ తర్వాత అది ఆయనకి నిజంగానే ఇగోని కూడా తీసుకొచ్చిందంటే అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం చూసాం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ సీఎం అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ సీఎం కాకముందే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో తన సీట్లు కూడా కొన్ని త్యాగం చేసుకుని ఆయన కూటమిని ఏర్పాటు చేసుకున్నారు దగ్గరుండి. మరి 100% స్ట్రైక్ రేట్ని కూడా సాధించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడిన శిల్పారావు కోసం ఎన్నికల ప్రచారానికి బన్నీ వెళ్ళడం, దాన్ని పవన్ కళ్యాణ్ అండ్ ఫ్యాన్స్ ఖండిస్తే, నాగబాబు లాంటి వాళ్ళు ఖండిస్తే దానికి ఇంకా అదే స్థాయిలో రిటార్ట్ ఇవ్వడం అయితే మాత్రం అంత ఈజీగా పవన్ కళ్యాణ్ తీసుకోలేపారు. ఆయన మనసును టచ్ చేసింది అది. ఎందుకంటే తాను జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే ఓడించాలని అంత నిద్ర లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే కనీస సమాచారం లేకుండా ఆయన హడావుడిగా శిల్పారావు కోసం ప్రచారానికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేయడం అంత ఈజీగా ఆయన తీసుకోలేకపోయినారు. దెన్ ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అధికారాన్ని కోల్పోయారు వైఎస్ఆర్సీపీ. అండ్ దెన్ పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం కావడం జరిగింది. ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారంలో అల్లు అరవింద్ ఫ్యామిలీకి ఎక్కడ ఆహ్వానం కూడా లేదు. చిరంజీవి లాంటి వాళ్ళు స్టేజ్ మీద ఎంత ఎక్స్పోజర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కానీ అటు మోడీ కానీ మనకు తెలుసు. ఇక ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో డుంకీ ఏనుగుల కోసం సిద్ధరామయ్య దగ్గరికి వెళ్ళడం జరిగింది. బయటికి వచ్చి మాట్లాడుతూ బన్నీని టార్గెట్ చేసే విధంగా ఇండైరెక్ట్గా టార్గెట్ చేశారు. ఏదైతే గంధపు చెక్కల స్మగ్లర్లు ఈరోజు హీరోలుగా చూపించే ప్రయత్నం జరుగుతోంది, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా సినిమాలు ఉండట్లేదు అంటూ కూడా మాట్లాడితే అది బన్నీని టార్గెట్ చేసిన విధంగా ఆయన ఫ్యాన్స్ తీసుకున్నారు. బన్నీ కూడా అలాగే తీసుకున్నారు. తను నచ్చితే ఎంత దూరమైనా వెళ్తానంటూ కాల్ ఎగరేసి మరి ఆయన మాట్లాడారు. అప్పటి నుంచే బన్నీ యాటిట్యూడ్ స్టార్ అని ఇమేజ్ తెచ్చుకున్నారు. ఐకాన్ స్టార్ అండ్ దెన్ ఈ రెండింటి ఇమేజ్లకు అతీతంగా యాటిట్యూడ్ స్టార్ అనే ఇమేజ్ రావడానికి కూడా ఆ సంఘటనే కారణం. ఎందుకంటే నిజంగా చాలా ఎవల్యూషన్. ఒక గంగోత్రి సినిమా నుంచి ఈరోజు ఒక నేషనల్ అవార్డు దాకా, ఒక పుష్ప లాంటి రోల్ దాకా రావడం అంటే అది మామూలు విషయం అయితే కాదు, నేషనల్ అవార్డు కొడతామంటే. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి అతీతంగా బన్నీ బిహేవ్ చేసిన విధానం, పవన్ కళ్యాణ్ మీద తలెగరేసే విధంగా, ఆ పొగరు చూపించే విధంగా, ఆ యాటిట్యూడ్ చూపించే విధంగా ఆయన తలెగరేసిన విధానం వెంటనే ఆయనకి రిటార్డ్ రూపంలో, రిటర్న్ గిఫ్ట్ రూపంలోనే వచ్చింది. ఎందుకంటే తాను శిల్పారావు కోసం వెళ్ళాను అంటే తన ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను, అప్పుడు మేము సమాచారం ఇవ్వకపోవడం తప్పే అని ఒక మాట అనున్నా చాలా ఈజీగా ఇష్యూ అందరితో క్లోజ్ అయిపోయిండేది. బట్ పవన్ కళ్యాణ్కే కౌంటర్లు ఇచ్చేలాగా బన్నీ మాట్లాడిన తీరుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు బన్నీ ఫ్యాన్స్ కూడా తీసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ కాబట్టి. అయితే ఈ ఎపిసోడ్ అంతా కూడా జరుగుతున్న సమయంలోనే ఈరోజు ఏదైతే పుష్ప 2 ఈవెంట్కి సంబంధించి ఆయన సంజయ్ థియేటర్కి వెళ్ళడం కానీ, అక్కడ రేవతి చనిపోవడం కానీ, ఆ బాబు ఇప్పటికీ హాస్పిటల్లో ఉండడం కానీ, అది తనకు తెలియదు 40 hours వరకు అంటూ కూడా బన్నీ మాట్లాడిన తీరు, పోలీసులు విజువల్స్ వేసిన తీరు, అంతకంటే ముందుగా రేవంత్ రెడ్డి పేరున ఆయన వేదిక మీద మర్చిపోయిన తీరు, ఇవన్నీ ఇష్యూలతో బన్నీ ప్యాక్ అయ్యారు. తీరా జైలుకి వెళ్ళి వన్ డే ఉండాల్సిన పరిస్థితి. జైలుకి వెళ్ళేటప్పుడు పోలీసులతో ఆయన బిహేవ్ చేసిన విధానం, టీ తాగుతూ, జైలు నుంచి వచ్చిన తర్వాత ఒక రోజంతా కూడా తన హీరోలాగా ఐకాన్ స్టార్ అని షర్ట్ వేసుకుంటూ కూడా ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని పరామర్శించిన తీరు, ఈవెన్ శ్రీతేజ్ని ఎవరు కూడా పరామర్శించకుండా ఇండస్ట్రీ అంతా ఆయన పరామర్శించిన తీరుతో రేవంత్ రెడ్డి అంటే నిజంగానే సీరియస్ అయింది. పోలీసుల వైఫల్యంలాగా అల్లు అర్జున్ దాన్ని ఫోకస్ చేసిన విధానాన్ని రేవంత్ రెడ్డి అంటే తీసుకోలేకపోయారు. అందుకే సాక్షాత్తు అసెంబ్లీలోని ఆ ఇష్యూను ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ చెప్పిన పరిస్థితి ఉంది. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ ఇష్యూని ఎక్స్పోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. తీరా టోటల్ ఎపిసోడ్లో అల్లు అర్జున్ తప్పేంటి అనేది ఎక్స్ప్లాయిట్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది.
అప్పుడు రిలీజ్ అయిపోయి ఇది అంతేకాదు రేవంత్ రెడ్డి చాలా ఫర్మ్గా బెనిఫిషియల్ రద్దు చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో బన్నీని పరామర్శించిన కారణంగా, బన్నీ కోసం పరిగెత్తిన కారణంగా ఈరోజు ఇండస్ట్రీ అంతా కూడా ఎఫెక్ట్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది. దిల్ రాజు లాంటి వాళ్ళు దిగొచ్చి మరీ రేవంత్ రెడ్డి అండ్ టీం దగ్గరకు అందరినీ తీసుకువెళ్ళిన రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఈ విషయంలో తాను సీఎంగా ఉన్న రోజులు కూడా ఈ షోలకు నేను అంగీకరించను అంటూ కూడా ఓపెన్గా మాట్లాడారు. బన్నీ ఏమైనా బోర్డర్లో యుద్ధాలు చేసి వచ్చారా, ఆయన ఆ స్థాయిలో మీరు పరామర్శించడానికి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఎప్పుడైతే ఆయన గురించిన ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి, నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయో అప్పుడు బన్నీ అంటే పూర్తిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, కేసులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇంత జరుగుతూ ఉంటే బన్నీని ఎప్పుడైతే ఫస్ట్ డే పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారో ఆ డే వన్నే తన ఈగోస్ అన్ని పక్కన పెట్టి చిరంజీవి ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు తన భార్యను తీసుకొని. ఆయన అక్కడి నుంచి నాంపల్లి స్టేషన్కి వెళ్ళారంటే పాపం చిరంజీవి అంటే అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాదు బన్నీ రిలీజ్ అయిన రోజున సురేఖ అందరికంటే ముందుగా వచ్చి బన్నీని హక్కును చేర్చుకున్నారు. ఈ ఎపిసోడ్ తర్వాత బన్నీ వెంటనే చిరంజీవి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంత గ్యాప్ తర్వాత స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు దీన్ని ఇనిషియేట్ తీసుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్తో కూర్చున్నప్పటికీ కూడా ఎక్కడ రామ్ చరణ్ లాంటి వాళ్ళు బన్నీ కోసం ఒక మాట మాట్లాడలేదు. ఈవెన్ వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు కూడా బన్నీ యాటిట్యూడ్ని తప్పుపట్టారు. తమ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అనేది మనం మర్చిపోకూడదంటూ మాట్లాడితే నిన్న మొన్న గేమ్ చేంజర్ ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన మూలాలు ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎంత అనుకుగా ఉండాలనేది మర్చిపోకూడదు అంటూ కూడా ఒక వార్న్ చేసే ప్రయత్నం చేశారు బన్నీని. ఇక ఆ తర్వాత మనం చూస్తే పవన్ కళ్యాణ్ మీడియాతో కూడా మాట్లాడారు. తన మనసులో ఉన్న భావాలన్నింటినీ ఆయన బయట పెట్టే ప్రయత్నం చేశారు. సో బన్నీతో మీరు కలుస్తారా అంటే అది అసలు ఆయన దాటవేసే ప్రయత్నం జరిగింది ఆయన వైపు నుంచి. గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. శ్రీతేజ్ని పరామర్శించుంటే ఎలాంటి ఇష్యూ ఉండేది కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి చర్యను సమర్థిస్తూ కూడా మాట్లాడటంతో నిజంగానే బన్నీ అండ్ టీం కానీ అల్లు అరవింద్ కానీ డిఫెన్స్లో పడ్డారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ని కలిసేందుకు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేశారు. చిరంజీవి లాంటి వాళ్ళతో రాయబారం చేయించారు. అనేక రకాల తమకు తెలిసిన పెద్దలందరితో కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి రాయబారం పంపినా పవన్ కళ్యాణ్ ఎక్కడా ఈ ఇష్యూ మీద మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కనీసం బన్నీని కలిసేందుకు ఒప్పుకోలేదు. అటు రామ్ చరణ్ పిలిస్తే ఆయన ఫంక్షన్కి వెళ్తూ రామ్ చరణ్ ఆకాశానికి ఎత్తేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు బన్నీ వైపు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. అది కేవలం బన్నీ చేసుకున్న సెల్ఫ్ గోలే, బన్నీ తెర మీద తీసుకొచ్చుకున్న స్వయంకృతాపరాధమే అంటంలో కూడా మనం ఆశ్చర్యం లేదు. ఆ స్థాయిలో తనను అవమానించే ప్రయత్నం జరిగింది పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా. అంత ఫ్యాన్ బేసిజం ఉంది, అంత హీరో వర్షిప్ ఉంది. అటు ప్రధాని మోడీ దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు దాకా ఆయన ఆ స్థాయిలో హక్కును చేర్చుకుంటున్న పరిస్థితి ఉన్న పవన్ కళ్యాణ్ను ఈరోజు బన్నీ అండ్కో ఆ స్థాయిలో అవమానిస్తూ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఒక వికృత క్రీడను నడిపిస్తూ వచ్చారు. దాన్ని ఎక్కడ కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా బన్నీ వైపు నుంచి జరగలేదు. ఆయన చూపించిన ఆ యాటిట్యూడే పవన్ కళ్యాణ్ ఈ రోజున బన్నీని దూరం పెడతానికైతే కారణమైంది. అందుకే బన్నీని కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ అంత ఇష్టపడట్లేదన్న అనే చర్చ అయితే వాళ్ళ సన్నిహితుల వైపు నుంచి వస్తూ ఉంది. మరి ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా అది వర్కౌట్ అయితే కావట్లేదు. స్వయంగా బన్నీనే మరి రంగంలోకి దిగి ఈ ప్రయత్నం ఏమైనా చేస్తుంటే పవన్ కళ్యాణ్ కొంత ఆయనకి ఆ వైబిలిటీ ఇచ్చే అవకాశం ఉందనేది అయితే కొంత బయటికి నడుస్తున్న చర్చ అయినప్పటికీ బట్ పవన్ కళ్యాణ్ మాత్రం బన్నీ విషయంలో స్టబ్బోరన్గా నిలబడిన తీరు అటు మెగా ఫ్యామిలీని కూడా ఆచరణలో పడేస్తోంది. ఈవెన్ మెగాస్టార్ చెప్తే అన్నీ వినే పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ బన్నీ విషయంలో మాత్రం ఎగ్జామ్షన్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మరి వీళ్ళిద్దరు కలిసే టైం ఎప్పుడు వస్తుంది, ఈ వివాదాలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ఈరోజు అటు జనసేన ఫ్యాన్స్ కానీ అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అటు బన్నీ ఫ్యాన్స్ కానీ చాలా సీరియస్గా సోషల్ మీడియా వేదికగా అయితే ఒక డిబేట్ అయితే రన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంత స్టబ్బోరంగా నిలబడ్డారు. మరి ఇన్ ఫ్యూచర్లో కూడా బన్నీ విషయంలో అలాగే ఉంటారా, ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.